రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఎంతమందికి భయాలు ఉన్నాయండి? దేవుడు అనేక మార్లు బైబిల్ గ్రంథంలో భయపడుకుడి అన్నాడు. యెషయా గ్రంథములో దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పి ఉన్నాడు ప్రవక్త ద్వారా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో చూద్దామండి. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. అండర్లైన్ చేసుకోండి. ఎంతమంది దిగులు పడుతున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. మీ మొక్కలు చూస్తేనే నాకు తెలిసిపోయింది ఎంత దిగులు కనిపిస్తుందో మీ మొక్కల్లో. దేని గురించి దిగులు పడాలండి? దేవుడు బ్రతికే ఉన్నాడా లేడా? ఎవడైనా మనల్ని విడిచిపెట్టి మోసం చేసి వెళ్ళిపోతే మనం దిగులు పడాలి. దేవుడు అలాంటి వాడు కాదు కదా. నిత్యము నీకు తోడై ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను బలపరుతును. నా బలహీనతలో కూడా నేను భయపడను. నేను ఎంత కృంగిపోయినా కూడా, ఎంత బలహీన పడిపోయినా కూడా నన్ను బలపరచటానికి నా పక్కనే నాకు తోడుగా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్ నీ పక్కన ఉన్నప్పుడు నీకు ధైర్యం వస్తే, ఆయనని సృష్టించిన వాడే నీ పక్కన ఉంటే నీకు ఎంత ధైర్యం ఉండాలయ్యా? అర్థమవుతుందా? నీకు సహాయము చేయువాడను నేనే. హల్లెలూయా. ఏమిటంట? దేవుడు బలపరుస్తానంటున్నాడు. రెండోది, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఎక్కడి నుండి వచ్చును? 121వ కీర్తనలో ఏమంటాడు? కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? నాకు సహాయము యెహోవా నుండియే. ఏమంటున్నాడు? నిన్ను బలపరుస్తానంటున్నాడు. దిగులు పడక అంటున్నాడు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. నిన్ను బలపరుస్తానంటున్నాడు, నీకు సహాయము చేస్తానంటున్నాడు. నీతి అని ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. 400 సార్లు భయపడకండి అని బైబిల్లో రాయబడి ఉంది ప్రవక్తల ద్వారా. కానీ దేవుడే స్వయంగా 51 సార్లు పైచిలుకు చెప్పాడండి. డు నాట్ ఫియర్. భయపడటం వలన ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. భయపడటం వలన అంట అనేక రకమైన కెమికల్స్ నీ బ్రెయిన్లో ఏమవుతాయి? రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ ఏం చేస్తాయంటే నీ బాడీని ఫ్రీజ్ చేసేస్తాయంట, కదలనివ్వకుండా చేసేస్తాయి. లేకపోతే ఆ పరిస్థితిని చూసి పారిపోయేలాగా చేస్తాయంట. భయం ఏం చేస్తుంది? కొంతమంది భయానికి బిగుసిపోతారు, భయపడి షాక్లో ఉండిపోతారు. కొంతమంది భయపడిపోయినప్పుడు పరిస్థితిని చూసి ఏం చేస్తారు? పారిపోతారు. ఏ డేంజర్ ఉన్నా కూడా కొంతమంది ఆ డేంజర్ని చూసి షాక్ అయ్యి ఆగిపోతారు. కొంతమంది గుండె ఆగి చచ్చిపోతారు అనుకో. ఆటోమేటిక్ రెస్పాన్స్ ఏమవుతుందంటే, మనము భయపడినప్పుడు దేవుని గురించి ఆలోచన చేసే క్షణము ఉండదంట. ఎప్పుడైతే నువ్వు భయపడినప్పుడు దేవుని గురించి ఒక్క క్షణము కూడా నువ్వు ఆలోచించలేవంట. నువ్వు ఆలోచించలేనప్పుడు దేవుని మాటలు కానీ దేవుని జ్ఞానమును కానీ ఆ పరిస్థితిలో నువ్వు అప్లై చేయలేవంట. అందుకని దేవుడు భయపడొద్దు అంటాడంట. Host of chemical changes in our brains and bodies preparing us to either freeze or flee from any perceived danger. In that automatic response there is no time for accessing God's. దేవుని చిత్తముని గైకొనే సమయము కూడా ఉండదంట భయపడిన వారికి. భయపడిన వారికి they will not know what God's will is for them. ఆ క్షణములో దేవుని చిత్తము ఏమై ఉన్నదో, వారు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించాలో, ఏ విధంగా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలో, ఏ డిసిషన్ కూడా, ఏ నిర్ణయం కూడా తీసుకోలేరంట. అందుకనే దేవుడు నిబ్బరముగా ఉండంటాడు, ధైర్యము కలిగి ఉండు. హెబ్రోయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతామండి. ధనాపేక్ష లేనివారై
మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఆ. నిన్ను ఏమాత్రమును విడువను. కలిగిన, చెప్పండి, కలిగిన వాటితో. కలిగి, మీకు ఎందుకు భయమో తెలుసా? ఉన్న వాటి గురించి మీకు భయం లేదు, ఉన్న వాటి గురించి మీరు భయపడటం లేదు. దేని గురించి భయపడుతున్నారు? లేని వాటి గురించి భయపడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. తృప్తి పొంది ఉండండి. ఏది మీకు ఇవ్వాలో నేను మీకు ఇచ్చే తీరుతాను. ఏ కుమారుడు తండ్రిని రొట్టె అడిగినప్పుడు రాయిని ఇస్తాడా? చెప్పండి, ఇయ్యడు కదా. మరి మీకు ఇస్తాడా లేదా? ఆహారం ఇస్తాడు, అన్నీ ఇస్తాడా లేదా దేవుడు? ఏ విషయమై మనం భయపడుతున్నాము చెప్పండి? ఎందుకు చింతిస్తున్నాము? ఎందుకు దిగులు పడుతున్నాము? అక్కడ ఏమంటున్నాడు? నిన్ను ఎన్నడును ఏమాత్రమును విడువను. ఏమాత్రమును నిన్ను ఎన్నడును ఎడబాయను. ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. చెప్పాను కదా. నువ్వు ప్రేమించిన వ్యక్తి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను వెలివేయచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టిపోవచ్చు. కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిత్యము నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఒక తండ్రి, ఒక కుమారుడు, వాళ్ళ ఆచారం అంట. ఏమిటి ఆ ఆచారము? పిల్లల్ని తీసుకొని, ఆ తండ్రి కుమారుడుగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి అడవిలోకి తీసుకొని వెళ్ళి అతన్ని అక్కడ రాత్రంతా కూర్చోబెట్టి అతను భయాన్ని పరీక్షించాడంట. అతను పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో అని చూడటానికి. అదే ఆచారము కొనసాగుతుందన్నమాట. సో ఈ తండ్రికి ఒక కుమారుడు కలిగినప్పుడు ఇదే ఆచారము కొనసాగిస్తున్నాడు. ఆ కుమారుడికి అడవిలో వెళ్ళి నిన్ను రాత్రంతా విడిచిపెడతాను అనేసరికి అప్పుడు నుండి ఆ కుమారుడికి భయము ప్రారంభమైపోయింది. ఏంటి డాడీ ఇది? నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా చేస్తావు నన్ను ఒంటరిగా అడవిలో? ఏ మృగములు కానీ ఏ పశువులు వచ్చి ఏదైనా హాని చేస్తే నేనేమైపోవాలి? ఒకటే భయం, ఒకటే చింత. అడవి లోపలికి తీసుకొని వెళ్ళి చక్కటి స్థలం చూసి అందులో ఆ బిడ్డని కూర్చోబెట్టడమే కాదు, కళ్ళుకి గంతలేసాడంట. గంతలేసి ఆయన ఏమన్నాడంటే, నేను నిన్ను ఇక్కడ విడిచిపెడుతున్నాను, రేపు ఉదయమునే సూర్యోదయం అయినప్పుడు నేను నీ దగ్గర ఉంటాను. కానీ నువ్వు ఈ స్థలములో నుండి ఏమాత్రము కదలకుండా నిలకడగా కూర్చోవాలన్నాడు. చచ్చిపోయే అంత భయం వచ్చేసింది పిల్లోడికి. చిన్నవాడు, వయసులో చిన్నవాడు. భయం ఏం చేసింది? నిద్రని కూడా, సమాధానమును కూడా, అన్నిటినీ కూడా తీసేసి రాత్రంతా వణుకుతున్నాడంట. వణుకుతున్నాడు. మా డాడీ ఎప్పుడు వస్తాడు సంగతి చెప్తాను. వాళ్ళ నాన్నగారు వచ్చాడంట. అసలు ఏమి తండ్రివయ్యా నువ్వు అన్నాడు. ఎలా విడిచిపెట్టగలిగేవు నన్ను? రాత్రంతా ఎన్ని సౌండ్స్ వచ్చాయో, నాకేమైపోతుంది అని భయం. అప్పుడు తండ్రి నవ్వుతూ ఏమన్నాడు తెలుసా? నాన్న, నేను ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, నీ వెనకాలే నేను రాత్రంతా నిల్చొనున్నాను అన్నాడు. హల్లెలూయా. నిన్ను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినట్లు చేసినా కూడా నిన్ను విడిచిపెట్టను, అక్కడ కూడా నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. భయపడుకుడి. ఆ కుమారుడు భయపడిపోయి తండ్రిని అడిగాడు, ఎందుకు ఇలా చేసావు అంటే, నువ్వు ఎంతగా నన్ను నమ్ముతావో, నీ తండ్రి నువ్వు ఎంతగా నమ్ముతావో అని పరీక్షించటానికి నేను ఈ పని చేశాను. దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని సిచ్యువేషన్స్లో మనం పెట్టినప్పుడు వెంటనే ఏమొచ్చేస్తుంది మనకి? భయము. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, అసలు ఎందుకు ఇలాగవుతుందో అని అనేక ప్రశ్నలు, భయము, ఆందోళన, కలవరి, చింత. దేవుడు అంటున్నాడు, ఎందుకయ్యా, నేను బ్రతికే ఉన్నాను కదా, నీ దేవుడై ఉన్నాను కదా, నిన్ను విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, అందుకనే నేను నీ పక్కనే ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భూదిగంతముల వరకు ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.